ఇకపైన ఈ ఇంటి మీద ఆధిపత్యం నాదే. బొమ్మరిల్లు రాబోయి చందమామ. ఏంట్రా నువ్వు చెప్పేది? పాలల్లో చక్కెర కలపలేదని సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిందా? అదే కదా, నీకు వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది, కానీ అక్కడ జరిగింది అదే. విక్రమ్ అలా చెప్తుంటే నాకు మతిపోయింది. మా బాధలు ఎవరితో చెప్పుకోమంటావయ్యా? ఆ రుద్రాన్ని మొదటి నుంచి ఇంతే. ఎంత చెప్పినా తను మారేది కాదు. ఇదిగో, కనీసం ఇంతకాలం గడిచిన తర్వాత అయినా తనలో మార్పు వస్తుంది అనుకున్నాను, కానీ ఏమీ మారలేదు. అప్పుడెలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అందుకే మొదట్నుంచి నీకీ పెళ్లి వద్దురా, నీకు సెట్ అవుదురా అని మా వాడితో చెప్తూనే ఉన్నాను. కానీ వింటేగా. ఇంకా నయ్యో, ఆ అమ్మాయికి ఏదైనా జరిగుంటే మా వాడి పరిస్థితి ఏంటి? వాడు మానసికంగా విలవిల్లాడిపోయేవాడు. దానికి తోడు ఆ అమ్మాయి చావుకి కారణం వాడేనని వాడి మీద కేసు పెట్టి లోపలేసేవాళ్ళు. ఎందుకొచ్చిన తలకాయ నొప్పిరా అంటే విన్నాడా? చిచ్చి, అసలు ఎంత చిన్న విషయానికి ఇలా చేస్తుందని అనుకోలేదు. నేనే అనవసరంగా ఆవేశపడి తనని హాస్పిటల్కి ఎత్తుకొని పోయాను. ఈ రీజన్ ముందే తెలుసుంటే అసలు హాస్పిటల్ కూడా తీసుకెళ్లకుండా అక్కడే వదిలేసేవాణ్ణి. పాపం మీరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? ఆ రుద్రాణి ఇలాంటి పని చేస్తుందని మీరు మాత్రం ఊహించారా ఏంటి? మీ కళ్ల ముందు ప్రాణం పోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక మీ మంచితనం కొద్దీ తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. తన గురించి తెలుసు కాబట్టి విక్రమ్ మీ అంత టెన్షన్ పడలేదు. తను నిజం చెప్పేలోపు మీరు హడావిడిగా రుద్రాణిని హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. ఏదైతే నేలేండి, తనైతే మొత్తానికి బతికింది కదా. ఇక లాభం లేదు, వాళ్ళిద్దరిని ఇక్కడి నుంచి పంపించేద్దాం. ఇంకా ఇక్కడే ఉన్నారంటే ఇలాంటి సిల్లీ విషయానికి ఇంకెన్ని గొడవలు పడతారో ఏంటో. వెంటనే హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే మీరు రుద్రాణిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. భలే వారండి, అలా ఎలా పంపించేస్తారు? అందరూ ఉండగానే ఇలాంటి పనులు చేసింది అంటే ఎవరూ లేకపోతే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. అవును బాబు, చంద్రిక చెప్పింది కూడా నిజమే. పక్కన మనం ఉంటేనే మంచిది. ఎవ్వరూ లేకుండా వాళ్ళని పంపించేస్తే ఈసారి విషం కాకుండా ఏ నుయ్యో గుయ్యో చూసుకుందనుకోండి, కనీసం కాపాడ్డానికి పక్కన మనుషులు కూడా ఎవ్వరుండరు. అప్పుడు ఆ కేసు అన్యాయంగా వీళ్ల మెడక చుట్టుకుంటుంది. నన్ను అడిగితే చంద్రిక చెప్పినట్టు వాళ్ళని అక్కడికి పంపించకుండా ఇక్కడుంచితేనే మంచిది. అవును బాబు, ఆలోచిస్తే అదే కరెక్ట్ అనిపిస్తోంది. ఇంత చేసిన వాళ్ళని అలా ఊరికే ఎలా వదిలేస్తాను చెప్పు? ఎలాగో ఆ భార్యాభర్తల్ని కలపాలి అని నువ్వు నిర్ణయించుకున్నావు కదా. కాబట్టి వాళ్ళకి నువ్వే దగ్గరుండి ఆ శోభనం కార్యక్రమం ఏదో జరిపించేసి రుద్రాణి కడుపున ఒక కాయ కాసింది అనుకో, వెంటనే రుద్రాణి ఆలోచన ధోరణి మారుతుంది. అమ్మాయిన తర్వాత ఏ ఆడపిల్లలో అయినా మార్పు వస్తుంది. ఇంత చేసిన వాడివి ఇంకొద్ది రోజులు భరించావంటే తన కాపురం నిలబెట్టిన పుణ్యమైనా నీకు దక్కుతుంది. కానీ ఇంత ఆవేశంలో చిన్న చిన్న విషయాలకి ఇలా భయంకరమైన నిర్ణయాలు తీసుకునే మనిషితోటి ఎలా? మీరేం టెన్షన్ తీసుకోకండి, తన గురించి నేను చూసుకుంటాను కదా. మీరు ప్రశాంతంగా ఉండండి చాలు. ముందు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి. ఏమా, ఏం ప్రాబ్లం కాలేదు కదా? అసలు ఇంతకీ గండం నుంచి ఎలా బయటపడ్డావు? అత్తయ్య, రుద్రాణి గురించి మీకు తెలియందా? తన విషయం ముందు తెలుసు కాబట్టే నేను చాలా తెలివిగా తన వేలితో తనకన్నే పొడుచుకునేలాగా చేశాను. రుద్రాణి ఆడిందంతా నాటకం అనే విషయం విక్రమ్కి తెలిసేలా చేశాను. దాంతో భరత్ గారికి నిజమంతా చెప్పేయాలి అన్న ఆలోచన తను మార్చుకున్నారు. సో టోటల్గా తను వేసిన ప్లాన్లో రుద్రాణియే ఇరుక్కుపోయింది. అమ్మయ్యా, నాకు మాత్రం ఆ రుద్రాణిని చూస్తే భయంగా ఉందమ్మా. ఎప్పుడు ఏం ప్లాన్ చేస్తుందో, మా వాడిని అన్యాయంగా ఏ కేసులో ఇరికించేస్తుందోనని భయంగా ఉందమ్మా. మీకెందుకండి భయం? నేనున్నాను కదా. రుద్రాణి ఎన్ని వేషాలు వేసినా నేను విక్రమ్ మీద ఈగ వాలకుండా చూసుకుంటాను. తను పోలీస్ అయితే నేను లాయర్ని.
తనకి ఎన్ని సెక్షన్లు తెలుసో అంతకంటే ఎక్కువ సెక్షన్లు నాకు తెలుసు. ఎలా ఇరికించినా సరే మీ వాణ్ణి సేవ్ చేసే బాధ్యత నాది. మీరేం టెన్షన్ పడకండి. ఏంటి అలా చూస్తున్నావు? త్వరగా బయలుదేరు. నిన్ను వదిలేసి మళ్ళీ నేను ఒక్కడనే వెళ్ళాననుకో, భార్యని ఇలాగేనా చూసుకునేది? భార్యని దగ్గరుండి జాగ్రత్తగా ఇంటికి తీసుకుని రావాలి కదా. నీ మీద బాధ్యత వదిలేస్తే నువ్వు చేసే పని ఇదేనా అంటూ మళ్ళీ భరత్ నాకు పెద్ద క్లాస్ పీకుతాడు. ఇదంతా నాకు అవసరమా చెప్పు? త్వరగా రెడీ అవ్వు, వెళ్దాం. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? ఏంటి డ్రామాలు? నువ్వు భరత్తో నిజం చెప్పకుండా నేనేదో సిల్లీ రీజన్స్తో సూసైడ్ చేసుకున్నానని చెప్పావెందుకు? చెప్పు. అంటే నన్ను ఫూల్ని చేయాలని చూస్తున్నావా? నేను నిన్ను ఫూల్ని చేయాలనుకోవట్లేదు, నువ్వే నన్ను ఫూల్ని చేయాలని ప్రయత్నించావు. అసలు నువ్వు ఏం చేస్తున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో నీకేమైనా అర్థమవుతుందా రుద్రాణి? నేను నిన్ను ప్రేమించిన మాట వాస్తవం. నువ్వు భరత్ని ఎంత ప్రేమించావో అంతకు 10 రెట్లు నేను నిన్ను ప్రేమించాను. నీతో కలిసి జీవితం గడపాలి అనుకున్నాను. ఏయ్, ఏంటి బోడి ప్రేమ? నీదొక ప్రేమ? అయినా నువ్వంటే నాకిష్టం లేదని నీ మొహం మీదనే చెప్పాను కదా. మళ్ళీ నా వెనక కుక్కలా తిరగడానికి నీకు సిగ్గులేదు? అదే మాట నేను నిన్ను అడుగుతున్నాను. నీకు సిగ్గనిపించట్లేదా రుద్రాణి? అవతల భరత్ నువ్వంటే నాకిష్టం లేదని మోహాన్నే చెప్పేశాడు. తనకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఒక పాప కూడా ఉంది. అయినా సరే సిగ్గు లేకుండా మరి తన చుట్టూ తిరుగుతున్నావే, మరి నిన్నేమనాలి? నేను కుక్కలా తిరుగుతున్నాను అన్నావు కదా, మరి నువ్వు భరత్ చుట్టూ తిరుగుతున్నదాన్ని ఏమంటారు? నువ్వు నిజంగా పెళ్లి కాకుండా ఉన్న మరో వ్యక్తిని ప్రేమించుంటే, ఆ వ్యక్తి కూడా నిన్నిష్టపడుంటే నేను కనీసం నీ వైపు కూడా చూసేవాణ్ణి కాదు. నువ్వు దూరం అయిపోయినా నీ జ్ఞాపకాలతోటి ఒంటరిగా జీవితం మొత్తం గడిపేవాణ్ణి. కానీ నువ్వు తప్పుదారిలో నడుస్తున్నావు. అంటే నువ్వు నా తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నావా? కాదు, నువ్వు చేస్తున్న తప్పుల వల్ల నువ్వు జీవితంలో ఎన్ని ఇబ్బందులు పడతావో తెలుసు కాబట్టే నిన్ను సరిచేయడానికే వచ్చాను. నేనంటే నీకిష్టం లేకపోయినా నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టమే. నువ్వు చేస్తున్న పనుల వల్ల నువ్వు ఎక్కడ కష్టాలు పడతావోనని నీ జీవితానికి నేను సపోర్ట్గా ఉంటాను. నీకు ఏ భయం లేదని చెప్పడానికే నేనిక్కడికి వచ్చాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా నాకు ప్రాబ్లం లేదు. కానీ నువ్వు మాత్రం అటు చంద్రిక జీవితంలోకి ఎంటర్ అయ్యి తనకి అన్యాయం చేయకూడదు. దానివల్ల ఎక్కువ నష్టపోయేది నువ్వే. ఆ తర్వాత నువ్వు ఎంత బాధపడతావో నాకు తెలుసు. నీ బాధ నేను చూడలేకనే ఇంత దూరం వచ్చి నాకు ఇష్టం లేకపోయినా ఈ డ్రామా ఆడాల్సి వచ్చింది. జస్ట్ షట్ అప్. నువ్వు నా కోసం ఏదో చేస్తున్నావు అని చెప్తే నమ్మేసి, అయ్యో నీ అంత గొప్ప ప్రేమికుడు ఇక నాకు ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకడని నీతో పెళ్లి కొప్పుకుంటాను అనుకుంటున్నావా? నా ప్రాణం పోయినా అది జరగదు. నాకు తెలుసు రుద్రాణి, నీ ప్రాణం పోయినా నువ్వు ఒప్పుకోవని నాకు బాగా తెలుసు. కానీ నీ ప్రాణాలకి ఎలాంటి ముప్పు రాకుండా కాపాడడానికే నేనొచ్చాను. నువ్వు నన్ను ప్రేమించడం ప్రేమించకపోవడం అనేది నీ ఇష్టం, కానీ నేను నిన్ను ప్రేమించడం అనేది నా ఇష్టం. దీన్ని కంట్రోల్ చేయడం నీ వల్ల కాదు. నన్ను భయపెట్టి బాధపెట్టి బెదిరించి నాకు దూరంగా వెళ్ళిపోగలవేమో గాని నా మనసులో ఉన్న ప్రేమని ఇంచు ఇంచు కూడా నువ్వు చెరిపేయలేవు. నా ప్రేమ నిజమైన ప్రేమ. నీ బోడి ప్రేమని నీ దగ్గరే పెట్టుకో. కానీ నేను మాత్రం భరత్ని వదిలే ఛాన్సే లేదు. నువ్వలాగే చూస్తూ ఉండు. నీ కళ్ళ ముందే భరత్ చేత మెడలో తాళి కట్టించుకుంటాను. అతనితో కలిసి జీవితం గడపకపోతే నా పేరు రుద్రాణియే కాదు. రుద్రాణి, రుద్రాణి ఆగు, ఆగు రుద్రాణి, రుద్రాణి, రుద్రాణి ఆగు. ఏంటి
నీకోసం వెహికల్ అరేంజ్ చేశాను. ఒంటరిగా వెళ్ళిపోతావేంటి? ఆ వెహికల్ కింద పడి నువ్వే చావు. నువ్వింకా ఏం మారలేదు రుద్రాణి. ఇంకా ఈ కోపం చూస్తేనే నీ మీద నా ప్రేమ మరింత ఎక్కువైపోతుంది. ఏంటి రుద్రాణి, ఒక్కదానివే వచ్చావేంటి? మీ ఆయనేరి? అంటే మళ్ళీ మీ ఆయన్ని వదిలేసి వచ్చావా? నేను చెప్తూనే ఉన్నానండి, కానీ నన్ను అక్కడ వదిలేసి తన దారిని తను వచ్చేసింది. మొదటి నుంచి ఇంతే కదా, అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదు. అసలు తప్పంతా మీ దగ్గరే ఉంది విక్రమ్ గారు. మీ భార్యని మీరు ఫస్ట్ నుంచి కంట్రోల్లో పెట్టుంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. హే, మీ ఇద్దరి డ్రామాలు ఆపుతారా? ఎవరు భార్య ఎవరు భర్త? పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర వేయకండి. తను నాకు భర్త కాదు. నేనతనికి భార్యని కాదు. అనవసరమైన రిలేషన్ కలిపావంటే మర్యాదగా ఉండదు. ఏంటి రుద్రాణి, ఎందుకలా మాట్లాడుతున్నావు? అరే, నువ్వు హాస్పిటల్లో ఉంటే నీకేం జరుగుతుందా అని విక్రమ్ ఎంత విలవిల్లాడిపోయాడో తెలుసా? నువ్వలా తన కళ్ళ ముందే విషం తాగుతూ ఉంటే తట్టుకోలేక షాక్ అయిపోయాడు. నువ్వు ఎప్పుడు కళ్ళు తెరుస్తావా అని పిచ్చోడ్లాగా ఎదురు చూశాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి? తప్పు కదూ. అయినా విక్రమ్ని నేను దగ్గరుండి నిన్ను తీసుకురమ్మని చెప్పాను కదా, నువ్వు అతన్ని వదిలేసి నీ పాటికి నువ్వు వస్తే ఎలాగా? ఇప్పటికైనా నీ బుద్ధి కాస్త మార్చుకో రుద్రాణి. సరే విజయ్, నువ్వు చెప్పినట్టుగానే మార్చుకుంటాను. కానీ విక్రమ్ నీతో ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు. అవునా? ఏ విషయం గురించి? అరే విక్రమ్, ఏంటలా చూస్తున్నావు? చెప్పు. నిజమేంటో చెప్తానన్నావు కదా. నేను పాలల్లో షుగర్ వేయలేదని, నేను అడిగిన యాపిల్స్ పెట్టలేదన్న కారణంతో సూసైడ్ అటెంప్ట్ చేశానని సిల్లీ రీజన్స్ చెప్పకుండా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో, నాతో ఏం చెప్పావో అదే చెప్పు. అమ్మో, ఇదేదో మళ్ళీ ప్లాన్ చేసి ఇరికించేలా ఉంది. అరే, ఎందుకు మొహమాట పడుతున్నావు? జరిగిందంతా చెప్పు. ఏంటి? ఏం జరిగింది విక్రమ్ గారు? సరే, ఇక మీ దగ్గర దాచడానికి ఏముంది, చెప్పేస్తాను. ఏం లేదండి, ఫస్ట్ నుంచి మా ఇద్దరికి ఇవన్నీ మాకు పెళ్ళైనప్పటి నుంచి జరుగుతున్నవేనండి. ఒక్కొక్కరు తమ ప్రేమని ఒక్కో రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. అలాగే రుద్రానికి ఇలా అలగడం, కావాలనే ఒక సీన్ క్రియేట్ చేయడం, ఇంట్లో అందరినీ కంగారు పెట్టడం, నన్ను ఏడిపించడం, తనకదొక సరదా. అదొక టైప్ ఆఫ్ ప్రేమండి. ఒక్కొక్కరు తమ ప్రేమని ఒక్కో రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. తను నన్ను కాదనాలి, నేను తనని బ్రతిమలాడాలి. నువ్వంటే నాకు ఇష్టం లేదని తను నన్ను తిట్టాలి. నువ్వు తప్ప నాకు మరో ప్రపంచం లేదు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని నేను వెళ్ళి తన కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాలి. అప్పుడు తను కూల్ అవుతుంది. ఇవన్నీ మా లవ్లో ఒక భాగమేనండి. అది కాదు విక్రమ్, అసలు నువ్వు చెప్పాలనుకుంది. నేను చెప్తాను రుద్రాని, అది సార్ మ్యాటర్. కాబట్టి ఇక నుంచి తను అలాంటి అటెంప్ట్స్ ఏమన్నా చేసినా గానీ మీరేం కంగారు పడొద్దు అని చెప్పమంది. అదే చెప్పేశాను. ఓరి దేవుడా, ఇలాంటి ప్రేమను నేను ఎక్కడా చూడలేదు. వీళ్ళ ప్రేమ ఎలా ఉంటే మనకెందుకండి? వాళ్ళిద్దరినీ కలిపి చక్కగా వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేసుకొని ఒక పండంటి బిడ్డని కన్నారనుకోండి, మనకి సంతోషంగా ఉంటుంది. మన బాధ్యత అంతటితో తీరిపోతుంది. ఏమంటారు? అది కరెక్టే. మీరిలా గిల్లి కజ్జాలు పెట్టుకోండి, గొడవలు పడండి, ఏమైనా చేసుకోండి, కానీ అది మాత్రం 10 మంది ముందు ప్రదర్శించకండి. అనవసరంగా మేం కంగారు పడిపోతాం. చంద్రిక చెప్పినట్టు చక్కగా మీ ఇద్దరు కాపురం చేసుకుని ఒక బిడ్డని కనేంత వరకు మేం మీకు తోడుగా ఉంటాం. ఆ తర్వాత మీరే సెట్ అయిపోతారు. ఓకేనా? వెళ్ళొస్తాను. ఛీ,
చూసారా చంద్రిక గారు, ఇది తన బిహేవియర్. మారిపోతుంది విక్రమ్. తను ఖచ్చితంగా మారిపోతుంది. తనలో మార్పు తీసుకొచ్చి తనంతటి తానుగా వచ్చి మీ దగ్గర ఐ లవ్ యూ అని చెప్తుంది. మీ చేత తాళి కట్టించుకుంటుంది. మీ జీవితం చాలా బాగుంటుంది. నేను మీ ఇద్దరిని సెట్ చేస్తాను. డోంట్ వరీ. ఎవరున్నా లేకపోయినా నీకు నేను తోడుగా ఉన్నాను. యూ డోంట్ వరీ. ఏం మనిషి అసలు వీడు? వాడిని నువ్వంటే నాకిష్టం లేదు, చీ అవతలికి పో అంటున్నా వినకుండా బల్లిలాగా పట్టుకున్నాడు. వాణ్ణసలు ఏం చెయ్యాలి? ఛా, వాణ్ణసలు ఎలా వదిలించుకోవాలి? కరెక్ట్గా భరత్ నా చేతికి చిక్కాడు. అతనితో లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అనుకునేసరికి దరిద్రంలాగా ఊడిపడ్డాడు. ముందు ఈ విక్రమ్ గాడిని ఇక్కడి నుంచి పంపిస్తే కాని నా కంటిని శని వదిలేలా లేదు. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీకు కాఫీ కావాలా టీ కావాలా? ఆహా, అర్థమైందిలేండి. మీరంత సీరియస్ గా చూసారంటే మీకు కాఫీ కావాలని నాకు అర్థమైపోయింది. ఇప్పుడే తీసుకొస్తాను మేడం. అవును మేడం, మీకు షుగర్ వేయమంటారా, షుగర్ వేయకుండా తీసుకురానా? నిన్ను మీరు ఆవేశపడకండి. మీరింత ఆవేశపడ్డారంటే మీకు షుగర్ అవసరం లేదు అని అర్థం. ఈ టైంలో మీకు షుగర్ బీపీ లెవెల్స్ బాగా హైప్ లో ఉంటాయని నాకు అర్థమైపోయింది మేడం. షుగర్ లెస్ తీసుకొస్తాను. ఓకే మేడం, కాఫీ తీసుకోండి. అబ్బా తీసుకోండి మేడం. మీరు మీ ఎక్స్ప్రెషన్స్ ముందు తీసుకొని తాగండి. తాగండి తాగండి మేడం. కాఫీ తాగితే కాస్తంత రిలాక్స్ అవుతారు. మీ టెన్షన్ నాకు అర్థమైపోయింది. ముందు తాగండి. మేడం, మీ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు మేడం. మీరెంత పెద్ద విలన్ మేడం. కను సైగలతోనే కాంపౌండ్ అంతటినీ కంట్రోల్ చేసే మీరు ఇప్పుడు ఇలా రెక్కలు తెగిన పక్షిలాగా పడిపోతుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నాను మేడం. నాకు చాలా బాధగా ఉంది మేడం. ఒసే నీరజ, నీ ఓవర్ యాక్షన్ నా దగ్గర చూపించుకు. నువ్వు డ్యూయల్ రోల్ ప్లే చేస్తావన్న విషయం నాకు బాగా తెలిసే. ఇక్కడొక మాట అక్కడొక మాట. నీ బతుకు నాకు తెలియదనుకున్నావా? నాదే ఉంది మేడం. కమెడియన్కి ఎక్కువ, క్యారెక్టర్కి తక్కువ. నేనెప్పుడు ఎటు తిరిగితే మాత్రం ప్రయోజనం ఏముంది మేడం? నా వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడరు, నా వల్ల ఎవ్వరూ బాగుపడరు. నా విషయం తెలిసిందే కదా మేడం. ఇంతకీ మీ విషయం గురించి ఆలోచించండి. ఏంటే? ఏం ఆలోచించాలి? మేడం, నేనొకటి చెప్తాను, మీరు వినాలి. ఇప్పుడు ఆ చంద్రిక భరత్లు ఇప్పుడల్లా మిమ్మల్ని వదిలిపెట్టేలా లేరు. ఎలాగైనా సరే విక్రమ్కి మీకు ఆ ఫస్ట్ నైట్ ఏదో జరిపించేసి వాళ్ళు చెప్పినట్టుగానే మీ కడుపున ఒక పాపో బాబో పుట్టేంత వరకు వాళ్ళు మాత్రం మీకు కాపలాగా ఉంటూనే ఉంటారు. సో మీరు కనెక్ట్ అవ్వక తప్పదు. కోపంగా చూడకండి. కాస్త ఓపికతోటి నేను చెప్పేది విని క్లారిటీగా మీరొక విషయాన్ని అర్థం చేసుకోండి. మీరు చీపో అన్నా గాని విక్రమ్ అయితే మిమ్మల్ని వదిలిపెట్టాడు. ఇక మీరు ఏవీ చేయలేక ఇక విక్రమ్ తోటే మీరు కమిట్ అయిపోవాల్సి వస్తుంది. కానీ దానికంటే ముందు మీరు విక్రమ్ చేత తాళి కట్టించుకోండి. ఎందుకంటే రేపొద్దున్న నిజంగానే మీకు ఏ కడుపో కాలో వచ్చిందే అనుకోండి, ఆ సరదా తీరిపోయిన తర్వాత విక్రమ్ మనసు మారిపోయి తన మనసు ఇంకొక అమ్మాయి మీదకి వెళ్ళిపోయింది అనుకోండి, ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే అని అటు ఆ భరత్ దూరమైపోతాడు, ఇటు విక్రము చేజారిపోతాడు. ఆ తర్వాత మీరు పుట్టిన బిడ్డని తీసుకుని మీరు ఇల్లెల్లో తిరుగుతూ నానా కష్టాలు పడాల్సి వస్తుంది మేడం. ఒసే, నోరు మూసుకుని అవతలికి పో. ఆవేశపడకండి మేడం.
రియాలిటీ కాస్త ఆలోచించండి. ఇప్పుడు పెళ్ళైన తర్వాత శోభనం జరిగిందనుకోండి, అప్పుడు పిల్లలు పుడితే సరే నన్ను వదిలేశాడు అని మీరు ఏ కోర్టుకు వెళ్ళినా కానీ ఏదో మీకు ఏ భరణమో ఇచ్చి కాపాడతాడు. కానీ ఇలా పెళ్లి కాకుండానే ముందుగానే బిడ్డని కనేశారే అనుకోండి, ఈ మధ్య కొన్ని చట్టాలు మారినాయి. మీ ఇష్టంతో మీరొచ్చారు కాబట్టి పుట్టే పిల్లలకి ప్రొటెక్షన్ ఇస్తారు, కానీ మీకేమెవ్వరు మేడం. ఇవన్నీ ఎందుకు చెప్పండి? నా మాట విని చక్కగా ఆ విక్రమ్ చేత తాళి కట్టించేసుకోండి. నీరజా, వినండి మేడం. ఏ భారత్ కంటే విక్రమ్ మాత్రం ఏం తక్కువ చెప్పండి? హైట్ ఉన్నాడు, పర్సనాలిటీ ఉన్నాడు. భారత్ బాబు కంటే ఇంకా ఫ్రెష్ మేడం. ఆల్రెడీ భారత్ బాబుకి పెళ్ళయ్యి ఒక పిల్లుంది, కానీ ఇతను ఇంకా బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు. ఇంత ఫ్రెష్ క్యాండిడేట్ ఎలా దొరుకుతాడు చెప్పండి? నా మాట విని చక్కగా విక్రమ్ చేత తాళి కట్టించేసుకోండి. నిన్ను వద్దు. దేని గురించి ఆలోచిస్తున్నారండి? నాతో షేర్ చేసుకోకూడని విషయం అయితే వద్దులేండి. ఒక్క నిమిషం, నేను విక్రమ్ రుద్రాణిల గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలంటే నేనేం చెయ్యాలి అన్న విషయం ఆలోచిస్తున్నాను. మీరు నిజంగా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలి అనే కోరుకుంటున్నారా? వాళ్ళు నిజంగా సంతోషంగా ఉండాలి అని అనుకుంటే మీరు వాళ్ళ కళ్ళ ముందు లేకుండా దూరంగా ఉండాలి.